హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వంటింటి చిట్కాలతోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ హౌస్ వైఫ్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్. అని వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అందరికీ కొందరు షేర్ అవుతుంది. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇలా పిల్లలకి అనేది నెట్ ఫ్రాక్స్ స్టోన్స్ ఉన్నాయి కదా యూజ్ చేస్తుంటాం కదా, అలా యూజ్ చేసినప్పుడు వాటి మీద మరకలు అనేది పడిపోతుంటాయి. అవి కంపల్సరీ అనేది బ్రష్ కొట్టాలండి. బ్రష్ కొట్టకపోతే అస్సలు మరకలు అనేది వదలవు కదా. ఇలా బ్రష్ కొడితే ఆ నెట్ అనేది చిరిగిపోతాయి, స్టోన్స్ కూడా ఊడిపోతాయి కదండి. అలా ఊడిపోకుండా నెట్ అనేది కూడా పాడవకుండా ఉండాలంటే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. అస్సలు నెట్ అనేది చిరిగిపోదు, స్టోన్స్ కూడా పాడవపోదు, ఏమీ లేదండి. ఒక సాక్స్ అనేది తీసుకోవాలి. తీసుకుని దానికి దాంట్లోకి మనం బ్రష్ అనేది అంతా పెట్టుకుని బ్రష్ అనేది చేసుకుంటే అస్సలు నెట్ అనేది పాడవకుండా ఉంటుంది, స్టోన్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయండి. నిజంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ మీకు బాగా వర్క్ అవుతుంది టిప్ అనేది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కిచెన్లో అనేది ఎక్కువ పని చేసుకుంటూ ఉంటాం కదా, అలా పని చేసినప్పుడు చేతులు అనేది చాలా డ్రై అయిపోతుంటాయి. మనం సోప్ పెట్టుకుని గిన్నెలన్నీ వాష్ చేస్తుంటాం, దానివల్ల కూడా మన హ్యాండ్స్ అనేది చాలా రఫ్గా అయిపోతుంటాయి కదండి. అలా రఫ్గా అయిపోయి స్మూత్గా ఉండాలంటే ఒకసారి టిప్ అని పాటించండి. రాత్రి పడుకోకపోయే ముందు ఇలా పచ్చి పాలైనా లేదంటే కాచిన పాలైనా తీసుకుని చేతికంతా అప్లై చేసుకుని 10 నిమిషాలైనా లేదంటే ఓవర్ నైట్ అయినా అలా పెట్టేస్తే చాలా స్మూత్గా అనేది అవుతాయండి. పచ్చి పాల వల్ల హ్యాండ్స్ అనేది స్మూత్గా అయ్యి చాలా రఫ్నెస్ లేకుండా చాలా స్మూత్గా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్గా మద్దన చేసుకోవాలండి. ఇలా మద్దన చేసుకోవడం వల్ల లాన్ కంటే వెళ్ళి స్మూత్నెస్గా ఉంటాయండి చేతులు అనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ టిప్ అనేది ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా పూజ సామాగ్రి అనేది ఒక బాక్స్లో పెట్టుకుంటుంటాం కదా, కుంకుమ పసుపు కూడా పెట్టుకుంటుంటాము. అలా పెట్టుకున్నప్పుడు అవి కొంచెం పాడైపోతాయి అని మన డౌట్ అనేది ఉంటుంది కదండి. అలాంటి డౌట్ లేకుండా ఉండాలంటే ముద్దపకరం బిళ్ళలు అనేది ఉంటాయి కదా, మనం పసుపు కుంకుమ అందులో వేసుకుంటాం. అందులో కింద ఆ బిళ్ళలు అనేది చిదిమేసుకుని పౌడర్ కింద వేసుకోవాలి. దానిపైన కుంకుమ అనేది వేసుకోవడం వల్ల ఆ కుంకుమ అనేది పాడవకుండా మనకి ఎక్కువ రోజులనే వస్తుందండి. మనకి కుంకుమ పసుపు అయినా ఎక్కువ త్వరగా అనేది పురుగని పెట్టేస్తుంటుంది కదా, అలా పెట్టకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎక్కువ రోజులు అనేది పసుపు కుంకుమ పాడవకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అవన్నీ పౌడర్ చేసి వేసుకున్నాను. దానిపైన కుంకుమ పసుపు వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఎల్లుల్లిపల్లి అనేది మనకి వలచడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా, అలాంటి ఇబ్బంది ఏం పడవసరం లేదండి. టిప్ అని పాటించండి. ఎల్లుల్లిపల్లి అన్ని కేజీలైనా కూడా ఈజీగా వలిచేయచ్చు. ఫోక్ అనేది తీసుకుని గుచ్చుకుని ఈజీగా అనేది మనం పైన ఉన్న స్కిన్ అనేది తీసేసుకోవచ్చు. చూస్తున్నా కదా, ఇలా గుచ్చిన వెంటనే మనకి దాని నాట్ నుంచి మనం లాగేస్తే ఈజీగానే తొక్క అనేది వచ్చేస్తుంది కదా. ఎన్ని కేజీలు ఉన్నా కూడా చిటికలో అనేది మనం వలిసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోక్ పెట్టుకుని గుచ్చి మన పైన ఉన్న స్కిన్ అనేది తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది కదండి. ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఈజీగా అనేది వచ్చేసింది. తీసుకుంటే మనకి ఈజీగా అనేది ఎల్లుల్లిపాయలు అనేది ఈజీగా వలిచేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం అంతా ఒక స్పూన్ దాకా ఆయిల్ అనేది చుట్టూరు వేసుకుంటున్నానండి. చుట్టూరు అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా మొత్తం మిక్సీ జార్కి అంతా పట్టించే విధంగా ఆయిల్ అంతా మొత్తం ఆ జార్కి పట్టించాం కదా. పట్టించినాక దాంట్లోకి ఒక కప్పు దాకా మైదాపిండి తీసుకున్నానండి. మైదాపిండి వేసుకోవాలి. టేస్ట్ సరిపడగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాను కదా, తర్వాత వచ్చేసి కాచి చల్లార్చిన పాలు అనేది వేసుకుంటున్నానండి. ఈ పాలు వేసుకున్న వల్ల మన పూరీలు అనేది చాలా స్మూత్నెస్గా అనేది వస్తాయి. నేనైతే వాటర్ అనేది యూజ్ చేయనండి. పచ్చి పాలైనా లేదంటే ఇలాంటి కాచి చల్లార్చిన పాలైనా యూజ్ చేస్తాను. పాలని యాడ్ చేయడం వల్ల మన పూరీలు వేసుకున్నప్పుడు చాలా స్మూత్నెస్గా బాగా పొంగి వస్తాయండి. మనం కలిపెట్టుకున్నాం కదా, కలిపెట్టుకున్నాక దాంట్లోకి ఒక స్పూన్ దాకా ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ ఉప్మా రవ్వ అనేది వేసుకోవాలి. వేసుకొని
మన మిక్సీలో ఒకసారి బెండ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ముద్ద అనేది మనకి రెడీ అయిపోయింది. అది ఒక బౌల్‌లో తీసేసుకుందాము. బౌల్‌లో తీసుకున్నాక ఒక 5 మినిట్స్ దాకా అలా ఉంచేసేయాలండి. అలా ఉంచేసి ఇప్పుడు రౌండ్‌గా బాల్స్‌లో చుట్టుకుందాము. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది మీరు రౌండ్‌గా చుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా నేను రౌండ్‌గా బాల్స్ కింద అన్నిటిని చిన్న సైజ్ అనేది పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న దాన్ని ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, ఇలాంటి ఆయిల్ కవర్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, ఆయిల్ అనేది ప్యాకెట్స్ అనేది ఆ ప్యాకెట్స్ వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా పూరీస్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. మన పైన పౌడర్ వేసిన అవసరం లేదండి. ఇలాంటి ఆయిల్ ప్యాకెట్ అనేది కవర్ అనేది పాడేయకుండా ఇలాగ పెట్టుకుని ఒక డబ్బా తీసుకుని మనం గట్టిగా స్ప్రెడ్ చేసి మనకు రౌండ్గా చుట్టుకుంటే రౌండ్గా పూరీలు అనేది రెడీ అయిపోతున్నాయండి. చూస్తున్నా కదా, ఇలాంటి డబ్బా ఒకటి తీసుకున్నాను. డబ్బా తీసుకుని ఇలాగా చూస్తున్నా కదా, ఇలాగ ఈ విధంగా అంటే పూరీస్ అనేది రౌండ్గా మనం ఈజీగా చేసుకోవచ్చు. అట్ల కాడ కానీ ఏది అవసరం లేదండి. చాలా ఈజీగా అనేది అయిపోతాయి పూరీస్ అనేది. పిల్లలకి పూరీలు అంటే చాలా ఇష్టం కదా, ఇలాగా సింపుల్ మెథడ్లో చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. చాలా స్మూత్గా కూడా వస్తాయి. ఈ విధంగా ట్రై చేస్తే చూస్తున్నా కదా, ఈ విధంగా పూరీస్ అనేది రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు అన్ని పూరీస్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూరీస్ అనేది చేసేసుకున్నాను నేను. ఈ పక్క పెట్టుకున్నప్పుడు ఏ విధంగా కాల్చుకోవాలనేది కూడా చూపిస్తానండి. చాలా ఈజీ మెథడ్లోనే మీకు చూపిస్తున్నాను. మన ఎక్కువ ఆయిల్ పెట్టి కాల్చిన అవసరం లేదండి. మన తక్కువ ఆయిల్ తోటే డీప్ ఫ్రై అన్ని చేసుకోవచ్చు. కుక్కర్లోనే కొంచెం అంతా ఒక టీ గ్లాస్ ఆయిల్ అనేది వేసుకున్నాను. వేసుకుని అది బాగా హీట్ ఎక్కనివ్వాలండి. హీట్ ఎక్కాక పూరీలు వేసుకోవాలి. ఇలా పూరీలు వేసుకుని బాగా డీప్ ఫ్రైలు అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూరీ వేసుకుని ఇలాగ రౌండ్గా తిప్పుకుంటే మనకి పూరీలు అనేది బాగా పొంగి బాగా గోల్డెన్ కలర్ లాగా క్రిస్పీగా స్మూత్గా కూడా ఉంటాయండి. మన ఎంత క్రిస్పీగా ఉంటాయో అంత స్మూత్నెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం పచ్చిపాలు వేసుకాం కాబట్టి చాలా స్మూత్గా అనేది క్రిస్పీగా కూడా ఉంటాయండి. పిల్లలు అంటే చాలా చాలా ఇష్టపడి తింటారు. చూస్తున్నారు కదా, పూరీస్ అనేది మన ఎక్కువ ఆయిల్ వేయకుండా బాగా పొంగి బాగా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా అనేది రెడీ చేసుకున్నా కదా. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడి తింటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసి నేను అన్నీ చూపించాను మీకు. ఇలా పూరీస్ అనేది రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.